Thank you very much, sir. Dilraju sir will speak now. అందరికీ నమస్కారం, వనక్కం. సో ప్రదీప్ గారిని చూసాం లవ్ టుడే దగ్గర నుంచి. ఒక డైరెక్టర్ యాక్టర్ అయ్యి ఈరోజు తమిళ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తూ యాక్టర్గా కూడా సక్సెస్ఫుల్ అయ్యి తమిళ్లో కాదు మీరందరూ కూడా తెలుగులో ఆదరించి ఆయనని ఇక్కడ కూడా హీరోని చేసేశారు. సో థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పినప్పుడు లవ్ టుడే చూసినప్పుడు నాకు అనిపించింది తెలుగు ఆడియన్స్ కూడా నచ్చుతుంది అని. అప్పుడే వాళ్ళని ఇమీడియట్గా డబ్బింగ్ చేయమంటే చేశారు, మీరు అప్పుడు సక్సెస్ చేశారు. సో జర్నీ ఈజ్ ఏ వెరీ గుడ్ జర్నీ ఫర్ ప్రదీప్ అండ్ డైరెక్టర్. నాందా రౌడీ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్క్రిప్ట్లు తీసుకుంటూ చేస్తాడు. అంత స్ట్రెంత్ ఉన్న కాన్సెప్ట్ సినిమాల్ని వర్కౌట్ చేస్తుంటాడు. అలాగే ఈరోజు ఈ ఎల్ఐకే అని ఒక డిఫరెంట్ సోషల్ మీడియా, ఇవాళంతా మీ అందరి చేతిలో సెల్ ఫోనే కనిపిస్తుంది, వేరేది ఏం లేదు, అందరు ఇలా ఫొటోస్ వీడియోస్ తీయడానికి. సో వీఆర్ ఇన్ ఎవ్రీ వన్. ఇప్పుడు మనము సెల్ ఫోన్లోనే ఉంటున్నాము. దాంట్లో యాప్ కాన్సెప్ట్ 2040లో ఎలా ఉండబోతుంది లవ్ గురించి అంటే డిఫరెంట్ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చాము. అభినందన మైనే ప్యారికియా నుంచి లవ్ స్టోరీలు చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు లవ్ స్టోరీ ఏమన్నా చెప్తే కూడా భయం వేస్తుంది, జనాలకు నచ్చదురా బాబు, ఈరోజు లవ్ అనే ట్రెండ్ మారిపోయిందని. బట్ ప్రదీప్ అండ్ డైరెక్టర్ విఘ్నేష్ ఇస్ టేకన్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఆన్ యాప్. ఫ్యూచర్లో లవ్ ఎలా ఉండబోతుంది, దానికోసం కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో. సో ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ నయనతార గారు అండ్ హీరోయిన్ కృతి, సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ 10th తెలుగులో రిలీజ్ అవుతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక లవ్ స్టోరీలో వస్తున్న సినిమాని ప్రేక్షకులకు నచ్చి ఆదరించాలి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much for your support and wishes, sir. Yes, now the hit machine, Anil Ravipudi garu will speak. థ్యాంక్ యూ ప్రదీప్. మావాడు కూడా హీరో లాగా ఉన్నాడు కదా. హీరో మీనింగ్ యాక్టర్. నేను అనిల్ నాకు హీరో కదా. నో హీరో కాదు. అనిల్ నాకు ఎప్పుడు కథ చెప్పినా నేను చెప్తూ ఉంటాను, అనిల్ నీలో ఒక యాక్టర్ ఉన్నాడు, ఏ క్యారెక్టర్ల కంటే ఆ క్యారెక్టర్లకి పరాకాష్ట అయ్యి నరేషన్ ఇస్తాడు. సో అప్పుడు అడిగా, సో ఇప్పుడు ప్రదీప్ చూసావు కదా సక్సెస్ఫుల్గా. సో నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్గా హీరోలతో సినిమాలు తీస్తావు, అయిపోయాక నేనే ఇంట్రడ్యూస్ చేస్తా.